హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మన వ్లాగ్ ఏంటో చూసేద్దామా? నా వీడియోస్ రెగ్యులర్గా చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద హాయ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు కానీ కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే, నా పేరు సింధు. ఐఎమ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ అండ్ అండ్ మామ్ ఆఫ్ 2 kids. నా ప్యాషన్ వల్ల నేను వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ వాచ్ ఆల్ మై ప్రీవియస్ వీడియోస్. ఇవాళ మార్నింగ్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇవాళ వీడియోలో వచ్చేసి నా వన్ ఆఫ్ ద వీక్ డే రొటీన్స్ చూపిస్తాను. అండ్ ఇండియా నుంచి యమ్మీ స్నాక్స్తో కొరియర్ వచ్చిందండి. అవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు కూడా చూపించేస్తాను. అదే అండి, సంక్రాంతి వస్తుంది కదా, అందుకని ఇంట్లో స్నాక్స్ చేశారనమాట. సో అవన్నీ మాకు కూడా పంపించారు. సో మార్నింగ్స్ అయితే కంపల్సరీ నేను వాటర్ మంచిగా తాగేస్తానండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా చేశాను ఇవాళ, విత్ క్యారెట్స్, గ్రేటెడ్ క్యారెట్స్, ఆనియన్ అండ్ పీనట్స్ అండ్ క్యాష్యూస్ అనమాట. పీనట్స్ అండ్ క్యాష్యూస్ ఉంటే పిల్లలు మంచిగా తింటారు, అవి ఇష్టంగా. సో అందుకని. ఏంటి ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మేము ఉప్మా కొంచెం ఎక్కువే చేసుకుంటాము. పిల్లలకి సునీల్కి ఉప్మా చాలా ఇష్టం. సో అందుకని ఎక్కువ ఇవి చేస్తూనే ఉంటాను. ఇవాళ చైత్ర నాకు ప్యాన్ కేక్సే కావాలి అనేసి అడిగింది. సో అందుకని ప్యాన్ కేక్స్ చేసి పెడుతున్నాను అనమాట బాక్స్లో. ఇందులో పీస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా. ఆల్సో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను. ఇవాళ టైం లేక నేను యాడ్ చేయలేదు వేరే వెజిటబుల్స్ ఏమి. ఇవాళ చేసిన ప్యాన్ కేక్స్ అయితే అండి, మల్టీగ్రెయిన్ ప్యాన్ కేక్ మిక్స్తో చేస్తున్నాను అనమాట. ఇది నేను కాస్కోలో తెచ్చుకుంది. నేను ప్రీవియస్గా కూడా మీకు చూపించాను నా ఇంకో వీడియోలో. సో దాంతో చేశాను. అండ్ విత్ మేపుల్ సిరప్ అండ్ సమ్ స్ట్రాబెర్రీస్ పెట్టాను అనమాట బాక్స్లో. అండ్ ఆల్సో ఒక చీజ్ స్టిక్ పెట్టాను. నేను రోజు కూడా పిల్లలు లేచి వాళ్ళకి ఫ్రెష్ అప్ అయ్యే టైం కంటే ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటానండి, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ అదంతా. సో దట్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని రెడీ చేసేసి, ఆ తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా టైం తీసుకుంటారనమాట. ఎస్పెషలీ చైత్ర చాలా టైం మెల్లగా తింటూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ అయిపోతే అట్లీస్ట్ నేను ఫీడ్ చేయొచ్చు తన దగ్గర కూర్చుని. సో దట్ కొంచెమైనా ఫాస్ట్గా అయిపోతుంది, బస్ టైంకి కంగారు లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వింటర్స్ కదండి, సో కోట్, షూస్ ఇవన్నీ వేసుకోవటానికి కూడా సపరేట్గా టైం కావాలి, అట్లీస్ట్ 10 minutes. సో అందుకని అనమాట. ఉప్మా అవ్వగానే ఇక్కడ ఇలా బౌల్లో పెట్టేసి నెయ్యి కలిపి కొంచెం చల్లారి పెడుతున్నాను. చాలా డేస్ తర్వాత కొంచెం ఇవాళ సన్నీగా ఉండిందండి. అంటే చలి లేదేమో అనుకోకండి, బయట చల్లగానే ఉంటుంది. చూడ్డానికి మాత్రం అలా సన్నీగా ఉంది, కానీ బయట టెంపరేచర్స్ లో ఉంటాయి. సో అందుకని చల్లగానే ఉంటుంది. బట్ చూడ్డానికి మాత్రం ఇంట్లోంచి ఏదో సమ్మర్ ఫీల్ వచ్చిందనమాట చాలా డేస్ తర్వాత. ఇంటి ముందు వ్యూ చూడండి ఎంత బాగుందో. లాన్ అంతా చూడండి ఎంత డ్రై అయిపోయిందో. మళ్ళీ స్ప్రింగ్ టైంకి కానీ అది గ్రీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వర్షాలు పడుతూ ఉంటే. చైత్ర వచ్చేసిందండి. బాక్స్లో పెట్టిన ప్యాన్ కేక్ అయితే తినింది, కానీ వేరేవేమీ తినలేదు. అడిగితే టైం లేదు నాకు అనేసి చెప్పింది. ఆకలేస్తుంది అంటే ఇంకా సరే అప్పటికప్పుడు ఏం చేద్దాంలే అని చెప్పేసి శాండ్విచ్ చేశాను. ఇండియా పార్సల్ వస్తుందేమో అని ఎదురు చూస్తే అది ఇంకా రాలేదు. సో ఇంకా అప్పటికప్పుడు శాండ్విచ్ చేసేసి యాపిల్ అని శాండ్విచ్ ఇచ్చాను, చీజ్ శాండ్విచ్. సో తినేసింది మంచిగా.
మన ప్యాకేజ్ వచ్చేసిందండి. ఇప్పుడు దీని లోపల ఏముందో చూసేద్దామా. అయితే అంతకంటే ముందు మా పేరెంట్స్ అయితే లోకల్ కొరియర్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారండి. సో వరల్డ్ ఫస్ట్ అనేది లోకల్ కొరియర్ అనమాట. వాళ్ళే ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. మాకైతే 5 డేస్లో వచ్చేసిందండి. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసి లోపల మేము ఉన్నాయో చేసేద్దాం రండి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు చిక్కుడుకాయ పచ్చడి ఏదో పెట్టి పంపించారండి. అది లీక్ అయినట్టుంది. సో కొన్ని ప్యాక్స్కి అంటింది అండ్ బాక్స్కి కూడా మీకు కనిపిస్తుంది కదా, కొంచెం అంటిందనమాట. సో అందుకని ట్రాష్ బ్యాగ్ తీసుకొచ్చి అది కింద పెట్టి మళ్ళీ ఫ్లోర్కి అంటకుండా వాటి మీద పెట్టేస్తున్నాను ఫస్ట్. అందుకే మీకు క్లియర్గా చూపించడానికి కూడా కుదరలేదు ఏవి. బట్ నేను ఇవన్నీ బాక్సెస్లో సర్దిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను మీకు. తీసేటప్పుడే అంటే వెయిట్ అంటిందో ఏంటో తెలియదు కదా, సో నా చేతికి కూడా అంటిందనమాట. సో అందుకే నేను మీకు క్లియర్గా చూపించలేకపోయాను. ఇదిగోండి చూసేసేయండి, యమ్మీ యమ్మీ స్నాక్స్. అరిసెలు అయితే మా నలుగురికి చాలా ఫేవరెట్ అండి. చాలా మంచిగా తింటాం చక్కగా. స్నాక్స్ అన్ని చూసి నోరూరిపోయిందా అండి? మీరు కూడా చేసేసుకున్నారని అనుకుంటున్నాను. సంక్రాంతి పండగకి కంపల్సరీ అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదా ఇంట్లో. సో ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించేది డిన్నర్ రెసిపీ అండి. సో ఇవాళ ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవు, యాక్చువల్లీ టొమాటోస్ అండ్ పన్నీర్ మాత్రమే ఉన్నాయి. సో అందుకనేసి సరే పన్నీర్ రైస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అది పులావ్ కాదు, బిర్యానీ కాదు, అందుకని పన్నీర్ రైస్ అని చెప్తున్నాను అనమాట. ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను ఇవాళ. సో దీనికోసం వచ్చేసి నేను టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మిర్చి కలిపి ప్యూరీ చేసుకుంటానండి. అండ్ పన్నీర్ క్యూబ్స్ లాగా చేసుకొని వాటిని కాసేపు మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను అండ్ సపరేట్గా ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకేం లేదండి, మన పులావ్ ప్రాసెస్ ఫాలో అయిపోవడమే, రెగ్యులర్ పులావ్ అంతే. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అండ్ బటర్ వాడుతున్నానండి. ఓన్లీ ఆయిల్ ఆర్ ఓన్లీ బటర్తో చేసుకోవచ్చు. బట్ బటర్ వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. నెయ్యి అయినా వాడుకోవచ్చు బటర్కి ప్లేస్లో. అండ్ ఆ తర్వాత కొన్ని గరం మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా త్వరగా బ్రౌన్ అవుతాయి అండ్ గోల్డెన్ బ్రౌన్ అయితే చాలు మనకి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్యూరీ ఏదైతే ఉందో ఆ ప్యూరీని యాడ్ చేసుకోండి. దాంట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మీకు కారము, సాల్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్, కారము, పసుపు అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ పీసెస్ సపరేట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి.
ఫ్రై చేసుకోకపోయినా బాగానే ఉంటాయి. కానీ మెత్తగా ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం అంటే ఫ్రై చేసుకోకుండా వేసుకుంటే ఏంటంటే మనకి అవి సరిగా ఉడకలేదేమో అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఫ్రై చేసుకుంటే అలా ఉండదు, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఫ్రై చేయకుండానే వేసేసుకుంటున్నాను. సో మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా కాసేపు వాటిని ఆ టొమాటో ప్యూరీ గ్రేవీ ఏదైతే ఉందో దాంట్లో కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ చాలండి. ఆ తర్వాత వాటర్ పోసేసుకోండి. రెగ్యులర్గా అయితే ఈ రైస్ వేస్తాం కదా పులావ్కి ఫస్ట్, కానీ ఇన్స్టెంట్ పాట్లో ఒక్కొక్కసారి బర్న్ అవుద్ది అనమాట రైస్. అప్పుడు మనం ప్రెషర్ కుక్ పెట్టినప్పుడు బర్న్ అని వచ్చి కుక్ అవ్వదు సరిగ్గా. సో అందుకని నేను వాటర్ పోసి ఆ తర్వాత రైస్ వేసాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు ప్రెషర్ కుక్ పెట్టాను అనమాట. ఇప్పుడు చూసారా ప్రెషర్ కుక్ అయిపోయిందండి. అయిపోయాక నేను ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మాన్యువల్గా రిలీజ్ చేశాను. ప్రెషర్ న్యాచురల్ రిలీజ్కి ఉంచలేదు, మాన్యువల్గా రిలీజ్ చేసేసాను. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా మనం వాడుతుంది, సో మెత్తగా అవ్వకుండా ముందే రిలీజ్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని కింద నుంచి పై వరకు కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి మీరు ఎంతసేపు అయినా అలా వదిలేయచ్చు. మీరు తినే ముందు ఓపెన్ చేసుకోవచ్చు. రైస్ మాత్రం పలుకుగానే ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపించాను కదా అలాగా. ఇదండి ఈ వ్లాగ్కి. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫేవరెట్ సంక్రాంతి స్నాక్ ఏంటో నాకు చెప్తారా? కామెంట్ బాక్స్ ఉంది కదండి, అందులో మీ ఫేవరెట్ పిండి వంట ఏంటో నాతో షేర్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.